అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ నుండి నారాయణపేట మీదుగా కృష్ణా వరకు కొత్తగా రైల్వే లైన్ శాంక్షన్ అయింది కదండీ! దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అయితే ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా దీని గురించి ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇందిరాగాంధీ హయాం నుండి ఇప్పుడు ప్రస్తుతం మోడీ గారి హయాం వరకు ఈ యొక్క రైల్వే లైన్ ప్రతిపాదన వస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రతి ఒక్క చొరవ తీసుకొని ఈ రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాదు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నిధులను కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఈ రైల్వే లైన్‌కి సంబంధించిన 2 విధాలుగా సర్వే చేశారని చెప్పాను కదా! ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్వే స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు చేసిన సర్వేలలో ఏది బెస్ట్ అని చేసి, ఏది బెస్టో ఎంపిక చేసి ఇప్పుడు ఫైనల్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన కొంత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ మీకు ఈ రైల్వే లైన్ మ్యాప్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క రైల్వే లైన్ గురించి ఎంతోమంది కష్టపడ్డారని చెప్పాను కదండి. అయితే ఇది అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎంపీగా గెలిచినటువంటి మల్లికార్జున గారు రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కొంతవరకు ఈ రైల్వే లైన్‌కి మోక్షం లభించింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొంచెం రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎవరు కూడా చొరవ తీసుకోవడం జరిగింది. కాకపోతే అది హామీల వరకే పరిమితమైంది కానీ ఇక్కడ ఎటువంటి ప్రాచుర్యం నోచుకోలేదని చెప్పాలి. ఇప్పుడు మొత్తానికైతే ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయిందని చెప్తున్నాను. ఇది ఉంది కదండి, సికింద్రాబాద్ నుండి వాడి వరకు ఇది కొత్త ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. సికింద్రాబాద్ నుండి వాడి వరకు ఇది రైల్వే లైన్. ఇదేదో డబ్బా గీసినాను అనుకున్నారు, కాదు. ప్రస్తుతం ఉన్న మెయిన్ రైల్వే లైన్లు ఇవి. సికింద్రాబాద్ వాడి రైల్వే లైన్ తెలిసే ఉంటుంది మీకు. దానిలో ఉన్నటువంటి వికారాబాద్ ఇక్కడ ఉంటుంది. వికారాబాద్ జంక్షన్ ఉంది ఆల్రెడీ. ఈ రైల్వే లైన్ వచ్చేసి సికింద్రాబాద్ డోన్ తెలుసు కదా. సికింద్రాబాద్ నుండి జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, కర్నూలు, గద్వాల్, డోన్ ఈ రైల్వే లైన్. అలాగే ఇటు వాడి, గుంతకల్ ఈ రైల్వే లైన్. ఈ వాడి గుంతకల్లో ఇంతకుముందు నారాయణపేట రోడ్ అని రైల్వే స్టేషన్ ఉండేది. అది యాక్చువల్లీ సైదాపూర్ మా గ్రామం. అయితే నారాయణపేట పెద్ద ప్రాంతం. నారాయణపేట అంటే అంటే అప్పుడు డివిజన్ కేంద్రం కాబట్టి ఆ సైదాపూర్ విలేజ్కి నారాయణపేట రోడ్ అని చెప్పేసి పెట్టిన రైల్వే స్టేషన్ పేరు. ప్రస్తుతానికి ఆ పేరు అయితే మారింది, సైదాపూర్గా మార్చేశారు. ఈ వాడి గుంతకల్ జోన్లో ఉన్న కృష్ణని, ఇక్కడ కృష్ణ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఉంది కదండి సికింద్రాబాద్ డౌన్. ఈ రైల్వే లైన్కి వాడి గుంతకల్ రైల్వే లైన్కి కనెక్షన్ ఇక్కడ వచ్చింది. మహబూబ్‌నగర్ మునిరాబాద్ రైల్వే లైన్లో భాగంగా ఈ లైన్నే కనెక్టివిటీ చేశారు. దేవరకద్ర నుండి కృష్ణ వరకు ఈ 2 లైన్లను కలుపుతూ ఒక కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతానికి ఎలక్ట్రిఫికేషన్ వర్క్ నడుస్తుంది. రైల్వే లైన్ మొత్తం కంప్లీట్ అయింది. ట్రైన్లో నడిచేదే ఆలస్యం, ఆ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటు ఈ సికింద్రాబాద్ వాడి రైల్వే లైన్ని ఇటు మళ్ళీ ఈ వాడి గుంతకల్ రైల్వే లైన్ని కనెక్టివిటీ చేస్తూ ఈ వెనుకబడిన నారాయణపేట జిల్లా ప్రాంతాన్ని ఈ రైల్వే సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. మీరు చూడండి, ఫస్ట్ సర్వే ఇలా చేశారు. వికారాబాద్ నుండి పరిగి, దోమ, సర్జాఖాన్పేట్, కోస్గి, మద్దూరు, నారాయణపేట, ఉట్కూర్, మక్తల్. ముక్తలో కలుస్తుంది ఈ లైన్కి వచ్చేసి. ఇది ఫస్ట్ సర్వే. ఈ విధంగా చేశారు. ఇక్కడ ఫస్ట్ సర్వే చేసినప్పుడు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ రైల్వే లైన్ ఒక్కసారి ఏర్పాటైందంటే ఇంకా అంతే. ఒక్కసారి ఆ లైన్లో రైల్వే లైన్ వచ్చిందంటే మళ్ళీ దానికి సమీపంలో కొత్తగా ఏది ఏర్పాటు చేయలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతాయి, అన్ని ప్రాంతాలకు సమానంగా చేయాలి, వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తేవాలని చెప్పేసి ఈ విధంగా మన మొత్తం నారాయణపేట నియోజకవర్గంలో ఏ విధంగా వెనుకబడినావో అంతటి స్థాయిలో వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొడంగల్. ఈ ప్రాంతం కూడా వెనుకబడింది. ఈ ప్రాంతం కూడా రైల్వే పరంగా అభివృద్ధి చెందాలి, రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సర్వేను అట్లే పెట్టి, అంటే ఇది రెండో ఏం రావు, ఇదన్నా ఫైనల్ అవుతుంది.
ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకురావాలి. రవాణా పరంగా, సరుకు పరంగా ఏదైనా రవాణా చేయాలంటే మాత్రం ఇది కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ పరిగి నుండి బొమ్రాజ్పేట్, ఇది మండలం బొమ్రాజ్పేట్, కొడంగల్, హుస్నాబాద్, కోస్గి మధ్య వస్తే మళ్ళీ కోస్గి దగ్గర కలుస్తుంది. ఇది అయితే ఏమవుతుందంటే తొందరగా ఇలా వచ్చేసి కోస్గిలో కలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైల్వే లైన్ ఏర్పాటవుతుంది కొన్ని ప్రాంతాలకి. ఇది కాకుండా ఈ బొమ్రాజ్పేట్ మీద, కొడంగల్, ఇట్లా హుస్నాబాద్ మీద వస్తే చాలా గ్రామాలు, చాలా ప్రాంతాల మీద రైల్వే సౌకర్యం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇది సెకండ్ సర్వే చేశారు. అయితే మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇది ఫైనల్ చేసేది తెలియదు, ఇది ఫైనల్ చేసేది తెలియదు. మొత్తానికి ఫైనల్ అయింది ఏదనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కొందరు ఏమంటున్నారంటే ఇట్లా వస్తుంది అనుకుంటున్నారు, మరి కొందరు ఇట్లా వస్తుంది అనుకుంటున్నారు. అది అధికారులే తేల్చాలి, ఎందుకంటే సర్వే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ రైల్వే లైన్ చూస్తున్నట్టయితే ఇక్కడ దేవరకద్ర నుండి కృష్ణ వరకు ఆల్రెడీ రైల్వే లైన్ కంప్లీట్ అయింది కదండి. ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతుందని చెప్పాను. ఈ లైన్లో వచ్చి మక్తల్ దగ్గర కలుస్తుంది. మక్తల్ నుండి మాగనూరు, కృష్ణ సేమ్ ఈ కృష్ణలో కలుస్తుంది. ఇప్పుడు దీనికి ఎంత షార్ట్ కట్ మార్గమో చెప్తాను. ఈ వికారాబాద్ ప్రాంత ప్రజలు ఇటు కర్ణాటక కానీ, గోవా కానీ వెళ్ళాలంటే, రాయచూర్, గోవా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వీళ్ళు ఇటు వాడి నుండి ఇటు రాయచూర్, కృష్ణ ఇట్లా వచ్చి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇది షార్ట్ కట్ మార్గం. ఇది కనుక ఏర్పాటు అవుతే అటు వెళ్ళే అవసరం లేదు, అంత లాంగ్ తిరిగే అవసరం లేదు వాళ్ళకి. అలాగే నారాయణపేట కానీ, మక్తల్ ప్రాంత ప్రజలు కానీ వేరే ఏదైనా సరుకు రవాణా పైకి ఉత్పత్తి చేయాలన్నా కూడా, అటు తాండూరు అటు వెళ్ళాలన్నా కూడా ఈ విధంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటు నుండి మద్దూరు, నారాయణపేట మీదగా వెళ్ళి డైరెక్ట్ షార్ట్ కట్ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఇది దూర ప్రాంతం అంత చుట్టుముట్టు తిరిగి రాకుండా షార్ట్ కట్ మార్గం మీకు అర్థమైంది కదండి. ఇది కూడా అంతే, కొత్తగా రైల్వే లైన్ ఏర్పడింది. ఇది ఏర్పాటు కాకనే ముందు ఈ రాయచూర్ నుండి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళేవారు. లేదంటే ఇటు కిందకి వెళ్ళి గుంతకల్ నుండి డోన్ వెళ్ళి డోన్ నుండి అలా వెళ్ళేవారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటు కాకన్నా ముందు. ఇప్పుడు ఏర్పాటైంది కదండి. డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళాలంటే అటు వెళ్ళే అవసరం లేదు, ఇటు వెళ్ళే అవసరం లేదు. ఈ మధ్యలో వచ్చి దేవరకద్ర నుండి సికింద్రాబాద్ డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇది కూడా షార్ట్ కట్ మార్గం. రవాణా పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి గూడ్స్ రైలే జరుగుతున్నాయి. ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ ఉంది, తొందరగా వెళ్తారు, టైం ఆదా అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ లైన్లో ఇది ఎట్లానో ఇప్పుడు ఈ విధంగా ఈ లైన్లో కూడా ఇది ఎట్లా ఈ లైన్ కలుపుతూ ఇది ఒక షార్ట్ కట్ మార్గం అని చెప్పాలి. అలాగే నారాయణపేట జిల్లా ప్రజలు వెనుకబడిన ప్రాంతం కాబట్టి, అలాగే వికారాబాద్ ప్రాంత ప్రజలకు, నారాయణపేట జిల్లా ప్రాంత ప్రజలకు ఈ రైల్వే లైన్ ఎన్నో సంవత్సరాల కళ. ఈ యొక్క రైల్వే లైన్ పూర్తయితే కనుక ఆ ప్రాంతాల అభివృద్ధికి నోచుకుంటాయని చెప్పాలి. ఇది నాకు తెలిసిన సమాచారం. ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన సమాచారం తెలిస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.